రేవంత్ రెడ్డి గారి యొక్క వసూల దందాని మనం జస్ట్ మాటల్లోనే విన్నాం. కానీ విత్ ప్రూఫ్స్ తోటి తన బినామీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఆయనకు దగ్గరలో ఉన్న వ్యక్తులతోటి రేవంత్ రెడ్డి దందాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. ఇది రేవంత్ రెడ్డికే వర్తిస్తుంది. రేవంత్ రెడ్డి ద్వారానే ఆ వ్యక్తి వసూళ్లకు పాల్పడుతున్నాడు. లేకుంటే రేవంత్ రెడ్డి వదులుతాడా మరి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే? ఇక రేవంత్ రెడ్డి అంటే కమిషన్స్, కబ్జాల్, అదేవిధంగా ప్రజల కన్నిటికి కారకుడు, ఇండ్లను కూల్చేవాడు, ఇండ్లను కూల్చి భూములు అమ్మేవాడు, పరిశ్రమలు అమ్ముకునేవాడు, ప్రభుత్వ భూములు అమ్ముకునేవాడు, భారతదేశంలోనే కుబేరుల జాబితాలో చేరాలనే ఒక ఆశతోటి రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని పడంగా పెట్టిన నాయకుడని మనం మాట్లాడుకుంటాం. సో ఇక్కడ ఏంటంటే 8 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తాం, కమిషన్ ఎంత ఇవ్వాలి? 8 కోట్లు ఇవ్వాలి. ఆ 8 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తాం, దాంట్లో తగ్గేదే లేదు అన్నట్టుగా రేవంత్ రెడ్డి ఇగో ఈ యొక్క వ్యవహారుడు రేవంత్ రెడ్డి యొక్క దోస్తుగా ఆయన గుండెల మీద కూడా సగం ఆరని కూడా ఉంది. సరే చూద్దాం, ఇక వీళ్ళ భాగవతాలు ఏందో ఒకసారి మనం చూసుకుందాం. మరి ఈయన పదే కలుస్తూ ఉన్నట్టు రేవంత్ రెడ్డిని కబ్జానా లేకుంటే ఈ 8 కోట్ల రూపాయలు ఎక్కడ ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక క్లోజ్ చేసుకుంటే 8 కోట్ల కమిషన్ ఇవ్వకుంటే చంపి పారేస్తాం. అలంపూర్ నియోజకవర్గంలో కమిషన్ల కోసం రేవంత్ రెడ్డి సన్నిహితుడు ఏఐసిసి సెక్రటరీ, ఇక చూసారా ఏఐసిసి సెక్రటరీ మాజీ ఎమ్మెల్యే సంపత్ బరితెగింపు, మారణాయుధాలతో బెదిరించి నేషనల్ హైవే 44 కాంట్రాక్ట్ పనులు ఆపిన సంపత్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు కావడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా కంప్లైంట్ లెటర్ దాస్తున్న పోలీసులు. గద్వాల జిల్లా బీచుపల్లి అలంపూర్ నేషనల్ హైవే 44పై 6 లేన్ల పనులు దక్కించుకున్న భ్రమర ఇన్ఫ్రా. ఈ పనులు జరగాలంటే తనకు 8 కోట్లు కమిషన్ డబ్బులు ఇవ్వాలంటూ జనవరి 6న రోడ్డు పనులు జరుగుతున్న స్థలానికి TS 33 E6768 అనే నంబర్ గల కారులో వచ్చి మారణాయుధాలతో బెదిరించిన సంపత్ అనుచరుడు ఆకెపోగు పీటర్సన్ కాంట్రాక్టు పనులు ఆపేసి బెదిరింపులపై పోలీసులు ఫిర్యాదు చేసిన భ్రమర ఇన్ఫ్రా సంస్థ అధిపతి జగదీష్ ప్రసాద్. ప్రభుత్వంలో ఉన్న ముఖ్య నేతల నుండి ఆదేశాలు రావడంతో కేసు నమోదు చేయకుండా ఫిర్యాదు కాపీలను మాయం చేసిన పోలీసులు. కేంద్ర నిధులతో జరిగిన నేషనల్ హైవే పనుల్లో కూడా కమిషన్లు కావాలంటూ సంపత్ ఉత్తడి. నియోజకవర్గంలోని తుంగభద్ర నది నుండి అక్రమంగా భారీ ఎత్తున ఇసుక రవాణా, ఒక్కో టిప్పర్ నుండి నెలకు 10 లక్షలు వసూలు చేస్తున్న సంపత్. పోలీసుల దగ్గర ఉండి అక్రమ ఇసుక రవాణా చేస్తున్న వైనం అనుకూలంగా లేని పోలీసులు బదిలీలు ఇక ఈ తీరుగా జరుగుతూ ఉంది. చూశారు కదా, మారణ ఆయుధాలతోటి బ్రహ్మరంభ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే ఆ యొక్క కంపెనీ ఆ కాంట్రాక్ట్ తీసుకొస్తే ఆ కాంట్రాక్ట్ పనులు జరగాలంటే 8 కోట్లు ఇవ్వాలి, లేకుంటే మిమ్మల్ని చంపేస్తామనుకుంటూ బెదిరించారు. ఆయన ఏఐసిసి చీఫ్ సెక్రటరీ అట, అంటే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి మనిషి అని అర్థం ఆ సంపత్ అనే వ్యక్తి. అయితే మీకు మనిషి ఇతనే ఒకసారి మీరు చూడండి. ఇక ఆధారాలు ఉంటాయి, కథలు ఉంటాయి. ఇగో ఇది వాళ్ళకు వచ్చిన వ్యవహారం, ఇది ఆ నేషనల్ హైవే పక్కన వచ్చిన వాళ్ళ కాంట్రాక్టు. ఈ కాంట్రాక్ట్ మీద రేవంత్ రెడ్డి కన్నుబడింది. మరి 8 కోట్లు ఇస్తాడా లేకుంటే చస్తాడా? రెండే ముచ్చట్లు, వేరే ముచ్చటే లేదు. ఇక ఏ కారులో వచ్చిర్రు, యాడికి వచ్చి బెదిరిచ్చిర్రు, ఇది మొత్తం సెంట్రల్ నుంచి వచ్చిన వ్యవహారాలన్నింటినీ ఆయన ఆధారాలుగా పెట్టడం జరిగింది. ఇగో గీ కారు ఇగో ఆడికి వచ్చి ఆ పని జరుగుతున్న ఏరియాల కాడికి వచ్చి కత్తులు కటార్లు తీసుకొని ఇగో ఈ వ్యక్తి, ఈ పీటర్సన్ అనే వ్యక్తి బెదిరించే కార్యక్రమాలు చేశాడట. నువ్వు ఇస్తావా సస్తావా, రెండే ముచ్చట్లు, ఎక్కువ లాగద్దు, దీన్ని లాగితే కథ వేరైతుందని ఇంక్లూడింగ్ నెంబర్ కూడా ఇచ్చారు. ఇక్కడ వాట్సాప్ కాల్ తోటి రికార్డింగ్ చేసుకోవద్దని వాట్సాప్ కాల్ కూడా చేశారన్నట్ట. చేసి ఇస్తావా సస్తావా అనే బెదిరింపులు మనం అన్ని సినిమాల్లో చూసినాం. కానీ ఇవన్నీ రేవంత్ రెడ్డి పుణ్యమా అని మనం కళ్ళ ముందే చూస్తున్నాం. సినిమాలో చూసినాం, తనకు ఆగనిస్ట్గా నిలబడితే అతను కొట్టాలి, చంపాలి, యాస్టీ జరిగింది. ఎవరైనా ప్రభుత్వం మీద మాట్లాడితే ఆవిడ కనుమరుగైపోవాలి, అది కూడా జరిగింది. ఏ యూట్యూబ్ ఛానల్ అయినా అక్రమాలు బయటికి తీస్తే కేసులు వేయాలి, జైల్లో పంపాలి, అది కూడా జరిగింది. ఇప్పుడు భూముల అమ్ముడు అవన్నీ మనం చూస్తూ ఉన్నాం. బినామీలతోటి, ఏఐసిసి సెక్రటరీలతోటి ఏ విధమైన దారుణాలకు పాల్పడుతూ ఉన్నారు, ఏ విధంగా కత్తులు కటార్లు తీసుకొని బెదిరిస్తూ ఉన్నారు అనేది ఇక్కడ క్లారిటీగా మనకు చూపెడతా ఉన్నారు అన్నట్టు. సో రాష్ట్ర ప్రజలకు అర్థం కావాల్సింది ఒకటే, రేవంత్ రెడ్డి అనే వ్యక్తి దోచుకోవడం మాత్రమే ప్రాధాన్యత ఇస్తాడు ఎక్కువ శాతం. దాని మించిన ప్రాధాన్యత మరొకటి ఉండదు, మెయిన్లీ ప్రాధాన్యత అదే. సో రాష్ట్ర ప్రజలకు కూడా అర్థం కావాల్సిందే, రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఉద్యమాలు చేసో లేకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్ధరించాలనో తాను అధికారంలోకి రాగలేదు. వచ్చిన రోజులు
సంపాదించుకుని బయటపడాలనే కార్యదిశగా ఆ వైపుగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నడుస్తూ ఉన్నట్టుగా మనకు క్లారిటీగా అవపడతా ఉంది. వీటితో ఆధారాలతోటి సహా ఇది వచ్చింది. దీనిపైన పోలీసు వాళ్ళు కూడా ఏ విధమైన పనులు చేస్తూ ఉన్నారో మీరు చూసింది. ఆ ఎఫ్ఐఆర్ని కనబడకుండా దాస్తున్నారట ఆ ఎస్పీ కానీ ఎవరైనా కానీ. ఇది పోలీసు వాళ్ళు కూడా సహకరిస్తలేరు. అంటే చంపినా కూడా చూస్తూ ఊరుకుంటారు తప్ప ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పోలీసు వాళ్ళు ఆపడానికి లేరు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి లేరు. పొడిస్తే ఈ విధంగా పొడుస్తున్నాడు నిలబడి చూడడానికి ఉండదు. ఈరోజు గిన్ని జరుగుతూ ఉంది, ఇన్ని సాక్ష్య ఆధారాలు ఉన్నాయి, అయినా కూడా ఎవ్వరు కూడా నో రెస్పాండ్. ప్రభుత్వం ఫస్ట్ టైం ఇలా సాగడం, ఫస్ట్ టైం ఇలా అక్రమాలు అన్యాయాలను అన్ని ముందు అవపడుతున్నా కూడా ఏ ఒక్కరు కూడా ఏం చేయరని పరిస్థితిలో ఈరోజు ముందు నడుస్తూ ఉంది కార్యక్రమం.